హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా గార్డెన్ని నేను ఇంకా కొంచెం కొత్తగా మార్చుకున్నాను. అంటే కొన్ని ప్లాంట్స్ని రీపాటింగ్ చేశాను, కొత్త విధానంలో చేశాను. ఈ వీడియో చూస్తే మీకు ఏమన్నా యూజ్ అవ్వచ్చండి. ఇది నా బాల్కనీ. ఒకవైపు నుండి చూస్తే ఇలా ఉంటుంది, ఇంకోవైపు నుండి ఇలా ఉంటుంది. నిన్న బాల్కనీలో అంటే బ్యాక్ సైడ్ టమాటోస్ చూపించి ఎన్ని వెరైటీస్ ఉన్నాయనే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చాలామంది చెప్పారండి. అందులో నుండి నేను ఇద్దరిని సెలెక్ట్ చేశాను. వాళ్ళ పేర్లు చెప్తాను వీడియో ఎండింగ్ లోపల. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే, నేను కొన్ని ప్లాంట్స్ రీపాటింగ్ చేశాను. ఇదండి నేను ఇప్పుడు సెలెక్ట్ చేసి తెచ్చుకున్న పాట్. దాని సైజు మీకు చెప్పడం కొరకు దాని పక్కన కొన్ని చిన్నవి పెడుతున్నాను. ఇవి వంకాయలు పెట్టుకున్నాను కదా మొన్న, ఆ సైజు. దాన్ని బట్టి మీరు అంచనా వేయచ్చు. ఇది చాలా పెద్ద సైజ్ అండి. బ్లాక్ టబ్స్ పొడవి తెస్తాం కదా, అలాంటిదే ఇది కూడా, కాకపోతే ఇంకొంచెం చిన్న సైజ్ ఇది. హోల్స్ అండి, చూడండి ఈ ప్లేస్లో ఎక్కడ నేను హోల్ చేయలేదు. ఇదిగో ఇక్కడ మాత్రం చేశాను. ఇలాంటివి 3 చేశాను. ఎందుకంటే ఈ భాగం వరకు కూడా, ఈ భాగం తర్వాతనే ఇంకా హోల్స్ వస్తాయి. అంటే ఒక 1 ఇంచ్ తర్వాత పార్ట్ 1 ఇంచ్ వరకు ఎటువంటి హోల్స్ ఉండవు. 1 ఇంచ్ తర్వాతనే ఈ హోల్ స్టార్ట్ అవుతుంది. లోపల నుండి చూడండి, మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు అలా వదిలేసానో కూడా చెప్తాను మీకు. ఆ 1 ఇంచ్ వరకు నేను శాండ్తో నింపేశానండి. ఎందుకంటే ఈ శాండ్ ఉంటే 1 ఇంచ్ వరకు వాటర్ అందులో స్టోర్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మొక్క తొందరగా ఎండిపోకుండా వేర్లు చివరి భాగాలు ఆ శాండ్లో ఉంటాయి. కాబట్టి కొంచెం వాటర్ మొక్కకు అందుతూనే ఉంటుంది. ఇకపోతే ఈ నెట్ ఎందుకు పెట్టానంటే, సాయిల్లో ఉన్న ఫర్టిలైజర్ మనం వేసిన కిచెన్ వేస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, ఇలాంటివి మన త్వరగా డ్రైన్ అయ్యి వాటర్ ద్వారా వెళ్ళిపోకుండా ఈ నెట్ ఒకటి ప్రొటెక్ట్ చేస్తుందండి. ఇంకొకటి కూడా, ఈ మనం వేసే వర్మీ కంపోస్ట్ని బట్టి సాయిల్లో ఎక్కువ ఎర్త్ వామ్స్ తయారైతే, అవి సాయిల్లో ఉంటే ప్రాబ్లం లేదు, కానీ వర్షం వచ్చినప్పుడు ఆ హోల్స్ ద్వారా బయటికి వచ్చి అంత తిరుగుతూ ఉంటాయండి. ఇలా నెట్ పెట్టడం వల్ల అసలు బయటికి రావు. నాకు వాటిని చూస్తే భయమేస్తుంది. అందుకే నేను ఇలాంటివి పద్ధతి పాటిస్తూ ఉంటాను. అదండి, శాండ్ తర్వాత నెట్ తర్వాత కిచెన్ వేస్ట్, ఎగ్ సెల్స్, ఇవి పండిపోయిన ఆకులు, ఇవన్నిటితో దాదాపు 25% వరకు పాట్ నింపేశాను. తర్వాత రెడ్ సాయిల్ వేశాను, సాయిల్ మిక్స్ కాదు. తర్వాత ఈ పాట్ అలా పెట్టాను అంతే. ఇంకో 2-3 డేస్ తర్వాత మళ్ళీ కొంచెం కిచెన్ వేస్ట్ అది వేసి అప్పుడు నేను కలుపుకున్న సాయిల్ మిక్స్ వేస్తాను. ఇలా కొంచెం కొత్త పద్ధతిలో ఈసారి పెడుతున్నాను నేను ఈ పాట్స్. పెద్ద సైజు కదా, అందుకని. వంకాయలండి, బ్లాక్ బ్యూటీ వంకాయలు ఇవన్నీ మీకు తెలిసి ఇంతకుముందు కూడా హార్వెస్ట్ చేశాను నేను. ఈ మధ్య దాని ఆకులన్నీ కట్ చేసేసాను, పేను బంకలాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేసాయి. ఇవి చూడండి, స్ట్రాబెర్రీస్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి కాయడం. ఈ స్ట్రాబెర్రీలో కూడా మనం సైడ్కి పెట్టడానికి ఎండుగడ్డి లేనప్పుడు ఇలాంటి నెట్ యూస్ చేయొచ్చండి. ఎందుకంటే ఇవి ఫ్రూట్స్ వచ్చిన తర్వాత అది సాయిల్కి తగిలితే పాడైపోతాయి. తగలకుండా ఉండడం కొరకు మనం గడ్డి అలాంటివి పెడుతుంటాం కాబట్టి, అది లేనప్పుడు ఇలాంటిది కూడా యూజ్ చేయొచ్చు. ఈ ముసుగు వంకాయలు మాత్రం 3 చెట్లు వచ్చాయండి. 3 కూడా ఇంకా వాటిలోనే ఉంచేద్దాం అనుకుంటున్నాను. అవి ఎందుకో హైట్ పెరగట్లే, పొట్టిగా ఉంటున్నాయి అవి. మా క్యాప్టెన్ గారు ఇంకా తీరిగ్గా కూర్చున్నాడు చూడండి. వాడి కోసం కొంచెం ప్లేస్ వదిలేసా, కూర్చొని బయటికి చూస్తూ ఉంటాడు ఊరికే. ఇదండి, ఇప్పుడు ఒక 6 పార్ట్స్ పెద్దవి తీసుకొచ్చాను. ఆ పెద్ద వాటిలో ఒక్కొక్క పార్ట్లో, అంటే ఇంతకుముందు నేను కొంచెం చిన్న సైజు వాటిలో పెట్టాను కదా రీపాటింగ్ చేసి, అంటే ముందు పెట్టినాయి అండి, మొన్న ఈ మధ్య పెట్టినాయి కాదు. అవి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయినాయి.
స్టార్ట్ అయిపోయిన తర్వాతనే అవి ఏ వెరైటీనో నాకు అర్థమవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ పెద్ద పాట్లో 3 ప్లాంట్స్ పెట్టేశాను. 3 కూడా ఒకే వెరైటీ చూడండి. ఈ రౌండ్వి చారలు చారలు ఉన్నాయి ఇవి. అవి 3 తీసుకొచ్చి ఆ పాట్లో పెట్టాను. అలాగే ఇంకా ప్రతి పెద్ద పాట్లో ఇలా తెలిసినవన్నీ ఏవైతే ఫ్రూటింగ్ స్టార్ట్ అయినాయో ఒక 2-3 ప్లాంట్స్ కలిపి ఒకే దాంట్లో పెట్టాను. ఇది చూడండి పర్పుల్ కలర్, కొంచెం లాంగ్గా ఉన్నాయి, మరీ పొడవు కాకుండా. ఇది పూర్తిగా పర్పుల్ కాదు, ఇటు గ్రీన్ కూడా కాదు, కొంచెం చారలుగా ఉంది. ఇదేమో గ్రీన్ లాంగ్ బ్రింజాల్. ఇవి ఒక 4 చెట్లు వచ్చినాయండి ఇవి, కాబట్టి అవన్నీ ఒకే దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇంకా ఇదండి, ఇంకా కొన్ని ప్లాంట్స్ ఇవన్నీ కొంచెం కాయాల్సి ఉంది. ఇవి ఏ వెరైటీనో నాకు తెలియదు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది డ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి. ఇదేమో రెడ్ బెండ. ఇవి కుప్పం నుండి తెప్పించిన డ్రాఫ్టెడ్ మొక్కలు. ఇవి రీపాటింగ్ చేయాల్సి ఉంది. ఇంకా ఈ ప్లేస్లో అన్ని వంకాయ మొక్కలే పెట్టానండి. ఎందుకు అంటే మన గార్డెన్లో కూడా ఒక్కొక్క వెరైటీ మొక్కకి ఒక ప్లేస్ చాలా సూటబుల్గా ఉంటుంది. ఇక్కడే సన్లైట్ ఎట్లా అంటే 6 hours పైన వస్తుందండి, చాలా బాగా సన్లైట్ తగులుతుంది. కాబట్టి బ్రింజాల్ ప్లాంట్స్ అయితే చాలా బాగా పెరుగుతున్నాయి. ఇంకా అందుకే ఈ ప్లేస్ని వీటికే అంకితం చేసేసాను. దాదాపు ఒక 8 వెరైటీస్ అయితే ఇప్పటి వరకు కనిపించాయి. ఇంకా కొన్ని ఫ్రూట్స్ లేవు కాబట్టి చెప్పలేకపోయాను. ఈ హ్యాంగింగ్ పాట్స్ అన్నిట్లో కూడా మిర్చి పెట్టానండి. చిన్న పాట్లో అయినా ఆ చెట్టు నిండా కాస్తాయి. నా వీడియో ఉంది, మీరు చూడండి ఒకసారి, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఎందుకంటే ఈ బాల్కనీ ఎడ్జ్లో మనం మిర్చి పెట్టుకుంటే సన్లైట్ చాలా బాగా తగులుతుందండి, మిర్చి బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఇలా బాల్కనీ చివరిలో పెట్టుకుంటే మిర్చి చాలా బాగా పెరుగుతుంది. మిర్చికి కూడా సన్లైట్ చాలా అవసరం అండి. ఇది నా బాల్కనీ చివరి వరకు తీసుకొచ్చేసానండి మిమ్మల్ని. ఇక్కడ ఈ మొక్కతోని ఎండ్ అయిపోయింది. ఇటువైపు నుండి ఆ చివరికి చూస్తే ఇలా ఉంటుందండి. ఇక్కడ లోపల వైపు నేను మనీ ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే సన్లైట్ అంత అవసరం ఉండదు మనీ ప్లాంట్కి. సన్లైట్ ఎక్కువ తగలని ప్లేస్లో మనం కొన్ని ప్రోటీన్ మొక్కలు పెట్టుకోవచ్చు. చూడండి ఇటు సైడ్ మనీ ప్లాంట్స్ పెట్టాను. కొందరు ఏం చేస్తారంటే మనీ ప్లాంట్ తీసుకెళ్ళి మంచి ఎండలో పెట్టేస్తారు, పెరగదండి. తగలనట్టు సన్లైట్ తగిలితే ఇంకా బాగా పెరుగుతుంది ఇది. చూడండి ఈ సీడ్స్ ఏంటో చెప్పగలరా మీరు? అయితే ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన 5 మెంబర్స్ని నేను విన్నర్స్గా సెలెక్ట్ చేసుకుంటానండి. బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీలో ఎన్ని వెరైటీస్ టమాటోస్ ఉన్నాయని అడిగినప్పుడు చాలామంది కరెక్ట్ చెప్పారు 6 అని. కానీ క్లియర్గా నేమ్స్తో సహా చెప్పిన 2 మాత్రం విన్నర్స్గా సెలెక్ట్ చేశాను. ఇది హార్ట్ షేప్లో ఉందని చూపించాను కదండి, ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. ఇవేమో ఇవి ఏ కలర్ అవుతాయో తెలియదు అన్నాను. ఇవి కూడా ఎల్లో పియర్ టమాటో అయిపోయినాయండి. చూడండి 2 విన్నర్స్గా సెలెక్ట్ చేశానని చెప్పాను కదండి. ఈ పూరి పద్మావతి గారు ఇంకా రష్మి వెంకటేష్ గారు, వీళ్ళు మాత్రం ఏమేమి వెరైటీస్ ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశారండి. నాకు కొంచెం పని సులభం చేశారు, లేకపోతే లక్కీ డ్రా తీయడం ఇంకో రకంగా. మిగతా వాళ్ళు కూడా 6 వెరైటీస్ అని చెప్పిన వాళ్ళు కూడా కరెక్టే, కాకపోతే సీడ్స్ ఎక్కువ లేవని చెప్పాను కదా. వీటికి మాత్రం నేను పర్పుల్ కలర్ బీన్స్ సీడ్స్
సీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు వీళ్ళ నేమ్స్ ఎప్పుడైతే వస్తాయో మీకు టమాటో సీడ్స్ పంపించేటప్పుడు ఇవి కూడా పంపిస్తానండి. ఓకేనండి. ఈరోజు పెట్టిన క్విజ్కి మాత్రం కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ఫస్ట్ 5 మెంబర్స్ని నేను విన్నర్స్గా సెలెక్ట్ చేసుకుంటాను. 5 మెంబర్స్ అయిపోయినారు కదా అని చెప్పడం మానేయకండి. మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి చెప్పండి. ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.